పెన్షనర్ల జీవితాల్లో అత్యంత కీలకమైన అంశం కమ్యూటేషన్ ఆఫ్ పెన్షన్. దీనిపై ప్రస్తుతం దేశవ్యాప్తంగా పెద్ద ఎత్తున చర్చ జరుగుతుంది. ముందుగా అసలు కమ్యూటేషన్ అంటే ఏంటో సరళంగా అర్థం చేసుకుందాం. ఒక ఉద్యోగి రిటైర్డ్ అయినప్పుడు తన పెన్షన్‌లో 40% భాగాన్ని ప్రభుత్వానికి అమ్ముకునే వెసులుబాటు ఉంటుంది. దీనికి ప్రతిఫలంగా ప్రభుత్వం ఒకేసారి పెద్ద మొత్తంలో నగదును అందజేస్తుంది. అంటే ఉదాహరణకు మీ పెన్షన్ బేసిక్ 25,000 అనుకుంటే అందులో 40% అంటే 10,000 మీకు అమ్ముకోవచ్చు. ప్రస్తుతం సెవెంత్ పే కమిషన్ ప్రకారం అమలవుతున్న 8.194 ఫ్యాక్టర్ ద్వారా లెక్క కడితే 12 ఏళ్లకు సరిపడా డబ్బులు అంటే సుమారు 9,83,000 మీకు చేతికి అందుతాయి. అంటే ప్రభుత్వం మీకు 12 ఏళ్ల మొత్తాన్ని అడ్వాన్స్‌గా ఇస్తుంది. కానీ ఇక్కడే పెద్ద ట్విస్ట్ ఉంది. ఆ డబ్బును రికవరీ చేయడానికి ప్రయత్నం తీసుకుంటున్న సమయం మాత్రం 15 ఏళ్లు. దీనివల్ల పెన్షనర్‌కు ఎంత భారీ నష్టం జరుగుతుందో లెక్కలతో సహా చూద్దాం. మీరు అమ్ముకున్న 10,000 చొప్పున నెలకు ప్రభుత్వం మీ పెన్షన్ నుండి కోత విధిస్తుంది. ఇలా 15 ఏళ్ల పాటు అంటే మొత్తం 180 నెలల పాటు రికవరీ కొనసాగుతుంది. 180 నెలలు ఇంటూ 10,000 వేసుకుంటే ప్రభుత్వం మీ నుండి మొత్తం 18,00,000 వసూలు చేస్తుంది. మీకు ఇచ్చింది 9 లేదా 10,00,000 అయితే మీ నుండి తీసుకుంటుంది మాత్రం 18,00,000 అంటే దాదాపు రెట్టింపు మొత్తం రికవరీ అవుతుంది. ఏ వడ్డీ లెక్క ప్రకారం చూసినా ఇది పెన్షనర్‌కు జరుగుతున్న ఘోరమైన అన్యాయం. అందుకే ఈ 15 ఏళ్ల రికవరీ కాలాన్ని 12 ఏళ్లకు తగ్గించాలని ఉద్యోగ సంఘాలు దశాబ్దాలుగా పోరాడుతున్నాయి. ఇక ప్రభుత్వ వైఖరి విషయానికి వస్తే 2025 ఏప్రిల్ 23న జరిగిన 63వ నేషనల్ కౌన్సిల్ జేసీఎం మీటింగ్‌లో ఈ అంశం చర్చకు వచ్చింది. నేషనల్ కౌన్సిల్ ఐటెమ్ నంబర్ 6 SC/22 ద్వారా ఈ రికవరీ కాలాన్ని 12 ఏళ్లకు తగ్గించాలని గట్టిగా కోరారు. దీనికి ప్రభుత్వం ఇచ్చిన సమాధానం చాలా విచిత్రంగా ఉంది. పెన్షన్ ప్రయోజనాలన్నీ కూడా సాధారణంగా పే కమిషన్ పరిధిలోకే వస్తాయని, కాబట్టి మేము ఈ అంశాన్ని 8వ పే కమిషన్‌కు రిఫర్ చేస్తున్నామని ప్రభుత్వం దాటివేసింది. అంటే అప్పటి వరకు పెన్షనర్లు ఈ నష్టాన్ని భరించాల్సిందే అన్నమాట. మరోవైపు 2025 జూలై 23న డిపార్ట్మెంట్ ఆఫ్ పెన్షన్ అండ్ పెన్షన్ వెల్ఫేర్ ఇచ్చిన ఉత్తర్వులను మనం గమనిస్తే ప్రభుత్వం పాత కోర్టు తీర్పులను అడ్డం పెట్టుకొని ఎలా తప్పించుకుంటుందో అర్థమవుతుంది. 1983లో దాఖలైన రీట్ పిటిషన్లపై 1986లో సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పును ప్రభుత్వం ఇప్పుడు ఉటంకిస్తుంది. ఆ రోజుల్లో 15 ఏళ్ల తర్వాత పెన్షన్ రిస్టోరేషన్ చేయమని కోర్టు చెప్పింది. ఆ తీర్పు ప్రకారమే మేము 15 ఏళ్ల గడువును కొనసాగిస్తున్నామని ప్రభుత్వం బకాయిస్తుంది. కానీ ఇక్కడ ఒక కీలకమైన విషయాన్ని ప్రభుత్వం తెలివిగా దాచిపెడుతుంది. 1985 వరకు కేవలం 1 లేదా 3 వంతు పెన్షన్ మాత్రమే అమ్ముకునే అవకాశం ఉండేది. మరి అప్పట్లో రిస్టోరేషన్ అనే విధానమే లేదు. అప్పుడు కోర్టు చేసిన సూచనలను ఇప్పుడున్న పరిస్థితులకు అన్వయించడం ఎంతవరకు సమంజసం? అంతేకాదు ఫిఫ్త్ పే కమిషన్ 1 లేదా 3 వంతుకు బదులుగా 40% అమ్ముకునే వెసులుబాటు కల్పించామని చెబుతూనే రికవరీ కాలాన్ని 12 ఏళ్లకు తగ్గించామని స్పష్టంగా రికమెండ్ చేసింది. అలాగే 6వ పే కమిషన్ కూడా ఈ అంశాన్ని పరిశీలించామని చెప్పింది. కానీ ప్రభుత్వం 40% కోతను ఆమోదించింది తప్ప రికవరీ కాలం తగ్గింపుకు మాత్రం పట్టించుకోలేదు. ఈ లేఖలో ఎక్కడా 1996 లేదా 2006 నాటి పే కమిషన్ రికమెండేషన్లు ప్రభుత్వం ప్రస్తావించలేదు. కేవలం 1986 నాటి తీర్పులను మాత్రమే చూపిస్తూ పెన్షనర్లను తప్పుదోవ పట్టిస్తుంది. ఇక ఢిల్లీ హైకోర్టు మరియు సుప్రీంకోర్టులో రిటైర్డ్ ఐపీఎస్ అధికారులు అసోసియేషన్ వేసిన కేసుల్లో కూడా కోర్టులు అది ప్రభుత్వ పాలసీ నిర్ణయం, ఇందులో మేము జోక్యం చేసుకోలేము అని చెప్పాయి. అంటే బంతి మళ్ళీ ప్రభుత్వ కోర్టులోనే ఉంది. ప్రభుత్వం అనుకుంటే ఒక్క ఉత్తర్వుల్లో ఈ రికవరీ కాలాన్ని 12 ఏళ్లకు తగ్గించవచ్చు. కానీ పెన్షనర్ల సొమ్మును వడ్డీల రూపంలో పిండుకోవడమే లక్ష్యంగా ప్రభుత్వం వ్యవహరిస్తుందని సంఘాలు ఆరోపిస్తున్నాయి. 12 ఏళ్లకు డబ్బులు ఇచ్చి 15 ఏళ్ల పాటు వసూలు చేయడం అనేది అనైతికం. ఈ పరిణామాలన్నీ గమనిస్తుంటే 8వ పే కమిషన్ వచ్చే వరకు ఈ సమస్యకు పరిష్కారం లభించడం కష్టంగానే కనిపిస్తుంది. అయితే పెన్షనర్లు ఐక్యంగా ఉండి పోరాటాన్ని కొనసాగించాల్సిన అవసరం ఉంది. ప్రభుత్వం తన తప్పును ఒప్పుకొని పే కమిషన్ల రికమెండేషన్ల ప్రకారం 12 ఏళ్లకు రికవరీని పరిమితం చేయాలి. అప్పుడు మాత్రమే పెన్షనర్లకు నిజమైన ఆర్థిక భరోసా లభిస్తుంది.